నమస్కారం ప్రేక్షకులకు. ఈరోజు మరో కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తున్నాను. వారాహిదేవి అంటే ఏమిటి? వారాహిదేవి ఆరాధన ఎలా ఉంటుంది? వారాహిదేవిని ఎవరు పూజించాలి? వారాహిదేవి నవరాత్రులు ఏ విధంగా ఉంటాయి? వీటి గురించి మనం చర్చించుకుందాం. అసలు వారాహిదేవి ఎలా ఉంది, ఎలా పూజిస్తే మనకి కరుణిస్తుంది అనేది ఒకసారి చూద్దాం. వారాహిదేవి అనేది సప్తమాతృకలలో ఒకరు. చాలా ఉపాసన కలది. ఈమె లలితాదేవి యొక్క సైన్యాధిపతి. లలితాదేవికి 7 సైన్యాధిపతులు ఉంటారు. అందులో ఒక సప్తమాతృకలు అంటారు వాళ్ళని. లలితా సహస్రనామంలో కూడా ఈ అమ్మవారి గురించి ఉంటుంది. ఈ అమ్మవారిని కనుక మనం పూజించినట్లయితే ఏ విధమైనటువంటి లాభాలు ఉంటాయి, ఏ విధమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి అనేది ఒకసారి మనం చూద్దాం. ఈ అమ్మవారిని ఆరాధిస్తే అప్పుల బాధ నుంచి తక్షణం తొలగుతుంది. అలాగే ఉద్యోగ ప్రాప్తి వస్తుంది. ఇంట్లో చికాకులుంటే అవన్నీ సమతిపోతాయి. ఎటువంటి ఇబ్బందులున్నా సరే ఇట్టే చిటికలో తొలగించే దేవత ఈ అమ్మవారు. అద్భుతంగా మనకి ఈ అమ్మవారిని పూజించినట్లయితే మనకి సిద్ధిస్తుంది. అసలు పూజ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనేది మనం చూద్దాం. ఈ అమ్మవారిని పూజించినట్లయితే మనకి అపారమైన జ్ఞానం కూడా సిద్ధిస్తుంది. అలాగే కుండలిని శక్తి జాగృతమయ్యి మనలో ఆత్మ చైతన్యం సిద్ధిస్తుంది. నిజంగా ఇది చాలా అద్భుతం కదండి. సర్వసాధారణంగా వామాచారంలో దీన్ని చేస్తారు కాబట్టి ఇది రాత్రి వేళల్లో మాత్రమే ఈ అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారు. అసలు ఈమె వారణాసి, కాశీకి గ్రామదేవత. కాశీలో ఈమెకి దేవాలయం ఉంది. కానీ ఈ దేవాలయానికి ఒక విశిష్టత కూడా ఉంది. దాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఈ దేవాలయానికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదండి. ఎందుకంటే దీనికి ఒక నియమం ఉంది. ఇది తెల్లవారుజామున 4:30 నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే తలుపులు తెరుస్తారు, ఈ గుడి తలుపులు. మిగిలిన సమయాల్లో వెళ్ళాలంటే 2 రంధ్రాల ద్వారా మాత్రమే ఈ అమ్మవారిని మనం దర్శించుకోవాలి. ఒక రంధ్రం నుంచి చూస్తే ఆమె యొక్క ముఖం మాత్రమే మనకి కనిపిస్తుంది. 2వ రంధ్రం నుంచి చూస్తే ఆమె పాదాలు కనిపిస్తాయి. అంతేగాని మిగతా సమయాల్లో ఇవి దర్శనానికి ఉండదు. అమ్మవారు రూపం ఎలా ఉంటుందంటే వరాహ రూపంతో ఆవిడ ఉంటుంది. వరాహ రూపంతో ఆవిడ మనకి దర్శనమిస్తుంది. అమ్మవారిని ఏ విధంగా ధ్యానం చేయాలి, అమ్మవారి నవరాత్రులు అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. 9 రోజుల పాటు అమ్మవారికి చేసే పూజనే నవరాత్రులు అంటారు. ఈ జూన్ 26వ తేదీ నుంచి జూలై 4వ తేదీ అంటే శుక్రవారం వరకు ఈ అమ్మవారికి విశేష ఆరాధన చేస్తారు, నవరాత్రులు చేస్తారు. ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందాం. ఈ నవరాత్రులు చేసినప్పుడు ఒక పిడికెడు బియ్యం తీసుకోండి. పిడికెడు కానీ 3 పిడికలు కానీ బియ్యం తీసుకుని దాంట్లో పసుపు కుంకుమ కలిపి ఒక చోట అంటే ఈశాన్యం మూల దేవుడి దగ్గర దాన్ని ఒక పోగు కింద పెట్టండి. పెట్టిన తర్వాత దాని మీద ఒక నూనె దీపాన్ని పెట్టి నూనె దీపం వెలిగించండి. ఆవు నెయ్యి కానీ అలాగే లేదా అంటే ఆవ నూనె కానీ ఈ రెండింటిలో ఏది వెలిగించినా పర్వాలేదు. ఆ బియ్యానికి మీరు 5 పక్కల చూసి 5 పక్కల లవంగం ఒక పైన ఇది ఉంటుంది, పువ్వు ఉంటుంది కదా, పువ్వు పైకి వచ్చే విధంగా 5 చోట్ల మీరు దానికి గుచ్చి ప్రతిరోజు ఉదయాన్నే లేచి వారాహి యొక్క మంత్రం నేను కిందన డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ మంత్రాన్ని 108 సార్లు కానీ 1108 సార్లు కానీ మీరు ఎలా అయినా పర్వాలేదు అది జపించుకుని ప్రతిరోజు ఏదో ఒక నైవేద్యం అంటే అమ్మవారికి తీపి కానీ పులుపు కానీ ఇష్టం కాబట్టి నైవేద్యం ఏదో
చెల్లించి ఉదయాన్నే ఒక పావుగంట 20 నిమిషాలు అమ్మవారికి ధ్యానం చేసి దండం పెట్టుకుని ఆ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి నివేదన చేస్తే సరిపోతుంది. ఇలా 9 రోజులు చేసిన తర్వాత 9వ రోజుని మీరు ఏం చేస్తారంటే లవంగాలు ఉన్నాయి కదా, లవంగాలు 5 లవంగాలు తీసుకుని మీ ఇంటికి 5 దిక్కుల ఆ లవంగాల్ని విసిరివేయాలి. అంటే 4 దిక్కులు వేసేసి ఒక దిక్కు ఒక లవంగం వచ్చి మీరు పైకి వేసేయండి. పైకి వేసేసినప్పుడు అది మీ మీద పడకుండా మీరు బయటకు వచ్చేసేయండి. తర్వాత ఏం చేయాలంటే ఆ బియ్యాన్ని ఒక మూట కట్టుకుని మీరు ఎక్కడైతే డబ్బులు ధనము దాచుకుంటున్నారో అందులో దాన్ని దాచుకోండి. వచ్చే వారాహి నవరాత్రుల వరకు దాన్ని దాచుకుని వచ్చే నవరాత్రులకి దాన్ని ఏం చేస్తారంటే ఒక చెట్టు త్వరలో వేసేయండి. కొత్తది వచ్చిన తర్వాత మీరు మళ్ళీ దాన్ని ప్రారంభించుకోవచ్చు. ఇలా ఎప్పుడైతే 9 రోజులు చేశారో మీకు అనుకున్నవన్నీ కూడా అన్నీ జరుగుతాయి, కష్టాలన్నీ తీరుతాయి, ఎటువంటి ఇబ్బందులు మనకి గోచరించవు. ఇప్పుడు ఎందుకంటే సాక్షాత్తు దుర్గాదేవి స్వరూపం కాబట్టి ఖచ్చితంగా మనకి అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది. కాబట్టి ఈ దేవత యొక్క ఆరాధన ఎవరైనా చేయొచ్చు. ఎవరైనా మనకి పరమనిష్టగా ఉండి ఎవరైనా చేయొచ్చు. ఈ సమయంలో మాంసాహారాన్ని మనం తినకపోవడం చాలా చాలా మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అమ్మవారిని పూజించి వారాహి దేవి యొక్క కృపా కటాక్షాల్ని మీరందరూ పొందాలి. అష్టైశ్వర్యాలు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి. అందరికీ ఒక చిన్న విన్నపం, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.